హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైనటువంటి అనుమతుల ప్రక్రియను రాష్ట్ర సర్కార్ వేగవంతం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల త్వరితగతిన నిరభ్యంతర పత్రాలు ఇక ఎన్ఓసీలు జారీ చేయాలంటూ కూడా మెట్రోపాలిటన్ ఏరియా పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ కోరారు. సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఈ సందర్భంగా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎల్ఎండి అలాగే హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటుగా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి రవాణా అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణ అత్యవసరమంటూ కూడా సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రతిపాదిత కారిడార్లకు వీలైనంత త్వరగా ఎన్ఓసీలు జారీ చేయాలంటూ కూడా సంబంధిత శాఖలను కోరారు. ఇక 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లతో మెట్రో ఫేజ్ 2ను ప్రతిపాదించారు. ఈ కారిడార్ల పరిధిలో భూసేకరణ, రైల్వే క్రాసింగ్లు, మూసీ నది, గ్యాస్ పైప్లైన్లు, విమానాశ్రయ పరిధిలోని నిర్మాణాలు లాంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రక్షణ శాఖ, రైల్వే, జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, పౌర అలాగే విమానయానం, విద్యుత్, నీటిపారుదల శాఖ మరియు అన్ని శాఖల నుండి కూడా అవసరమైనటువంటి అనుమతులు పొందేందుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలంటూ కూడా అధికారులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం నిర్వహించనున్నట్టుగా అధికారులు తెలియజేశారు.